బిల్డప్ వర్సెస్ రియాలిటీ ఎట్లుంటుందో తెలుసా? ఎవరైనా ఏదైనా యేసుకున్నారనుకోండి, లేదా మనమే వేరేదేదైనా యేసుకున్నామనుకోండి, ఎవరైనా ఇది చాలా బాగుంది ఎక్కడ కొన్నావంటే, అప్పుడు ఒరిజినాలిటీ బయటకొస్తుందనమాట. ఇదా మేము మాల్‌లో కొన్నాము. ఎంత పెట్టాము తెలుసా? ₹1000 పెట్టి కొన్నాము. చాలా బాగుంది కదా! మాకు కూడా నచ్చే కొనుక్కుంటాం అంటారు. మన మనకు తెలుసు అది రోడ్డు మీద ₹100కే వస్తుందనేసి. అది రోడ్డు మీదనే కొనుంటారని కూడా మనకు తెలుసు. కానీ హెచ్చులు ఇచ్చేవాళ్ళు అట్లా చెప్తారనమాట. మనకు తెలీదా ఎప్పుడు ఏదుంటుందనేసి. సో, ఎప్పుడు హెచ్చులకు పోకండి. ఎక్కడ కొన్నామో అక్కడే కొనండి. రోడ్డు మీద కొన్నామంటే తప్పేముంది చెప్పండి. మనకు నచ్చింది కొన్నాం. మనకు నచ్చిన వస్తువు రోడ్డు మీద అయినా కొనుక్కోవచ్చు, మాల్‌లో అయినా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. మనకు కొనే హక్కు ఉంటుంది కాబట్టి, ఎక్కడ కొన్నామో అక్కడే చెప్పండి. బిల్డప్‌లొద్దు. రియాలిటీలో బతుకుదాం. రియాలిటీనే కావాలి. బిల్డప్ ఇస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ దగ్గర ఓహ్! అవునా! అక్కడ కొన్నారా అనుకుంటారు కానీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఓహ్! ఇది బిల్డప్‌లు తగలయ్యా. మనకు తెలుసు కదా! ఇది రోడ్డు మీద ₹100కి వస్తుందని ఎందుకు ఇంత బిల్డప్‌లు ఇస్తుందని అనుకుంటారు. మనకు అది అవసరంలే. ఇక్కడ ఏముందో బయటికి కూడా అలాగే రావాలి. అదే జెన్యూనిటీగా ఉంటుంది కదా! సో, మీరు కూడా ఇట్లాంటివి ఎప్పుడైనా చేశారా? చేసుంటే కింద కామెంట్ చేయండి.